శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురు ప్రసాదాయాచన దశకంలోని 4వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఋసో చతుర తత్వవితు విబుధ ప్రాజ్ఞ జ్ఞాని ఋసో ఋసో హి విదుషి స్త్రియ కుశల పండిత హి ఋసో ఋసో మహీపతియతి భజకతాపసి ఋసో నా దత్త గురు సాయిమ మజవరి కది ఋసో. చూసారా, చతురలైన తత్వవేత్తలు అంటే వేదాంతులు, పండితులు, బుద్ధిమంతులు, జ్ఞానులు, విదుషీమణులు, కుశలులైన పండితులు, రాజులు, సన్యాసులు, భక్తులైన తపస్సులు కోపగించినను నీవు మాత్రం అలుగకుము సాయిదేవా. ఎవరైనా నీ మీద ఈ రకంగా ఎవరైనా అలిగినా నీవు మాత్రము అలుగకము. పరబ్రహ్మస్వరూపుడండి. ఏ చిన్న విషయానికైనా ఆయన అలిగితే ఈ ప్రపంచంలో మనం ఇలా ఉండగలుగుతామా? అంటే మన యొక్క భక్తిని ఏ విధంగా చెప్పుకుంటాడు భక్తుడు. ఓ దేవా, అంత ఇదిగా ఆయనకి అంత దగ్గర అయిపోతేనే ఈ విధంగా వేడుకోవడం జరుగుతుంది. చూడండి, చతురులైన తత్వవేత్తలు, వేదాంతులు ఎవరైనా కూడా, పండితులు కానీ, బుద్ధిమంతులు కానీ, జ్ఞానులు కానీ, విదుషీమణులు కానీ, కుశలులైన పండితులు కానీ, రాజులు కానీ, సన్యాసులు కానీ, భక్తులైన తపస్సులు కానీ కోపగించినను నీవు మాత్రము అలుగకము సాయిదేవా అని మనము ఎప్పుడు ఆయన్ని ఈ విధంగా ఎవరైనా అలిగని, ఆయన అలిగితే ఎలాగండి? ప్రపంచం ఆగిపోతుంది. ఆయన్ని ద్వేషించినా కూడా మనల్ని ప్రేమించే గుణమున్న మన సద్గురు సాయినాథుల వారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎవరు అలిగినా కూడా ఆయన ఋసో చతుర తత్వవేత్త విబుధు ప్రాజ్ఞ జ్ఞాని ఋసో ఋసో హి విదుషి శ్రియ కుశల పండిత హి ఋసో ఋసో మహిపతీయతి భజక తాపసి హి ఋసో నా దత్త గురు సాయిమా మజవరి ఖది హి ఋసో. ఓ దేవదేవా, ఓ సద్గురు దేవా, ఎవరైనా ఎప్పుడైనా మనమే అలుగుతామండి. నిజంగా కూడా ఆ భగవంతుడు నీకు మంచి జరిగినప్పుడు ఆహా ఊహ అనుకుంటూ సంతోషంగా ఉంటాం. ఏదైనా కొంచెం విచారకరమైన జరిగేటప్పటికి ఆయన్ని నేను ఎంతకాలం పూజించాను ఆయన్ని భక్తితో అని అనుకుంటాం. తప్పది. ఏమి పూజ, ఆ భక్తితో పూజించే వాళ్ళకి ఏం అవసరం లేదు, ఏం కోరిన అవసరం లేదు. ఆయన్ని ఎప్పుడూను దేవా ఏమో యామరపాటునైనా నన్ను మర్చిపోతాడేమో స్వామి అని మనము ఆతృతతో ఆత్రంగా ఎప్పటికీ ఆయన నామస్మరణతో ఆయనకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి తప్ప ఆయన మాత్రము ఎప్పుడు అలగొక తండ్రి. మేము తప్పులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఈ ప్రపంచంలోని ఋషులు కాదు ఎవరైనా నీ మీద కోపగించుకోవచ్చు, కానీ నువ్వు మాత్రము అలుగకు, మాకు దూరంగా ఉండకు అని మనం ఎప్పుడు నిరంతరము ఆయన్ని స్మరించుకుంటూ ఉందామండి. ఈ ఋసోరసోమందు చూసారు, ఇది అసలు గురు ప్రసాద యాచన ఇదంటే చూడండి, ఆయనకి మనము అంటే ప్రసాదం కన్నా గొప్పగా వేడుకోవడం. ఓ దేవా అని ప్రేమతో ఆయన్ని అనుకోవడం. అప్పుడు ఆయన చూడండి, తల్లి లాంటి మన సద్గురు సాయినాథుల వారు మనల్ని విడిస్తాడండి? మనమే విడిచేస్తాం. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మనం దూరంగా ఆయన జరగడండి. ఆయన ఎప్పటికీ జరగడండి. అసలు అది జరగని పని. అందుకని సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరి రేపొద్దున 5వ శ్లోకాన్ని తెలుసుకున్నాను. అంతవరకు అందరికీ సాయిరామ.